హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సినీ క్రిటిక్ మన దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. అండ్ ఏది అడిగినా కూడా ముక్కు సూటిగా ఓపెన్ గా చెప్పేస్తుంటారు. అండ్ ఇలా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటండి, ఎక్కడ చూసినా కూడా సెలబ్రిటీస్ అంటే అప్పట్లో ఒక హైలో ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే కనుక సెలబ్రిటీ అనగానే మోసం చేసే సెలబ్రిటీస్ లాగా అయిపోయారు. ఇప్పుడు సెలబ్రిటీ అంటే మోసం చేస్తారు, సెలబ్రిటీ అంటే మోసపోతారన్న కాడికి వచ్చేసింది. ఇప్పుడు చూస్తే కనుక ఆ ఫస్ట్ జోన్ లో ఉన్నది, ఫస్ట్ మనం 2-3 మంత్స్ అని వింటున్నది మంగ్లీ గారు. మంగ్లీ గారి గురించి ఆమె హస్తం ఉందా లేదా అని పక్కన పెట్టేస్తే గానీ 9 మంది ఆమె గురించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మైక్రో ఫైనాన్స్ కింద, చాలా మంది. అయినా కూడా గవర్నమెంట్ కూడా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటలేదు, ఎందుకు పోలీస్ వాళ్ళు కూడా దీని మీద అంత శ్రద్ధ చూపెట్టట్లేదు, ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఒక సొల్యూషన్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు 9 మంది మంగ్లీ పేరు రాసి చనిపోయారా? అంటే మైక్రో ఫైనాన్స్ ఇట్లా నేను ఫైనాన్స్ వల్ల చనిపోయారని చెప్తున్నారు. ఫైనాన్స్ వల్ల చనిపోయాడా, డబ్బు ప్రాబ్లం వల్ల చనిపోయాడా, మంగ్లీ వల్ల చనిపోయాడా? డబ్బులు అప్పుల వాళ్ళు అడిగేసి దాని వల్ల ప్రాబ్లం తోని చనిపోయారని అంటున్నారు. మరి మధ్యలో మంగ్లీ ఎందుకు వచ్చింది? అంటే మంగ్లీ పేరు వాడుకొని ఫైనాన్స్ వసూలు చేశారని చెప్పడం జరిగింది, మనకి ఇప్పటి వరకు విన్నది. మనమైతే దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. అది కథ. మంగ్లీ వాళ్ళు ఎంతమంది చనిపోయారు, మంగ్లీ వాళ్ళు ఇచ్చేసారు. ఎస్, ఏదో వాళ్ళందరూ ఆత్మలతో వీళ్ళు మాట్లాడినట్టు, నువ్వు ఎవరి వల్ల చనిపోయాడు, మంగ్లీ 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 అని వాళ్ళు చెప్పినట్టు అలా పోర్ట్రే అవుతుంది బయట. అండ్ ఎప్పుడైతే ఈ కేసు తెర మీదకి వచ్చిందో ఆ రోజే చెప్పా, ఇక్కడ మంగ్లీ ఇష్యూ ఏమీ లేదు, అనవసరంగా లాగుతున్నారు అని. ఎందుకు అంటే డబ్బులు ఇచ్చినోడు చెప్తున్నాడు మేము మంగ్లీకి ఇవ్వలేదండి అని. సో ఇక్కడ మంగ్లీ ప్రమేయం లేదు. సరే, మంగ్లీ తరఫున వాళ్ళు ఎవరైనా చేయించారా అంటే మంగ్లీ పేరు చెప్పుకొని చేయించారు అనే వార్త మళ్ళీ పైకి వచ్చింది. ఆ మంగ్లీ పేరు చెప్పుకొని చేసిన వాళ్ళకి మంగ్లీకి ఎంతకాలం నుంచి పరిచయం అనేది శోధన చేయాలి. అయితే వాడెవడు, వీడొక 22 గాడు, వాడొక 26 గాడు, అంతే. ఈ 22-26 గాళ్ళందరూ కూడా ఓ 46-50 వాడి దగ్గర ఎప్పటి నుంచో చైన్ మార్కెటింగ్ అది ఇది అడ్డమైన వ్యాపారాలన్నీ చేసుకున్నారు ఆ హేమకాంత్ దగ్గర. వాడు ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ అనే పక్కన పెట్టేస్తే, అసలు మైక్రో ఫైనాన్స్ అనే పేరు ఎందుకు పెట్టారో దీనికి నాకు తెలియదు, కానీ ఈ ఎలిమెంట్ యాక్చువల్గా ఇది చైన్ మార్కెటింగ్ లోకి వచ్చారు ఫస్ట్ వాళ్ళని. ఓకే, ఒక 16-17 ఇయర్స్ బ్యాక్ మీకు తెలిస్తే చైన్ మార్కెటింగ్ ఎలా ఉండేదంటే ఎక్కడ చూడ అవే ఉండేవి. నువ్వు బయటికి వెళ్తే ఎవడో ఒకడు జాయిన్ కావాలి ఇట్లా పట్టుకొని చెప్పేవాళ్ళు. నిజంగా తెలుసా, ఏముండవు వాళ్ళ దగ్గర, ఏవో ప్రోడక్ట్స్ ఉంటాయి. దాన్ని అలోవెరా బేస్ చేసుకుంటారు, కొంతమంది నోనీ బేస్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఇంకేదో ఫ్రూట్. అయ్యో మర్చిపోయా, మొన్న మోడీ సీబక్ త్రోన్ అని ఏదో పండు గురించి చెప్పిన వెంటనే దాని మీద కూడా కొత్త చైన్ కంపెనీలు వెలిసాయి. ఓకే, సీబక్ త్రోన్ జ్యూస్ అని, డ్రై ఫ్రూట్ అని, దాని మీద ఫేస్ వాష్, బాడీ వాష్, ఇంకేవేవేవేవో ఆ కిట్లు. ఇప్పుడు అది ఎక్కడుందో మరి తెలియదు నాకు. ఎవడో నాకే చెప్పాడు ఎవడో. నేను ఒక ఎగ్జిబిషన్ తరఫున బయట తిరుగుతుంటే ఒకటి పిలిచి మా దగ్గర ఇవి ఉన్నాయండి, మీరు జాయిన్ అయితే ఇట్లా ఉంటుందని ఏదో చెప్పాడు సీబక్ త్రోన్. సో చైన్ మార్కెటింగ్ ఇంకా ఉంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ ని జనాలకు అంటగట్టడం కోసం, అందరి చేత వాడించడం కోసం, ఊరికే డైరెక్ట్ గా షాపుల్లో అమ్మలేక, సూపర్ మార్కెట్ లో అమ్మలేక ఇది చెప్తారు, నువ్వు ఇద్దరిని జాయిన్ చేసావనుకో నీకు ఇంత ఇస్తా, నువ్వు ఇంకో వాళ్ళు ఇద్దరు ఇట్లా నీకు వస్తాయని కళ చూపెట్టేస్తారు వాళ్ళు ముందట. ఆ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఇంత ముందు ఉండేది. ఇప్పటికీ నాకు తెలిసి చిన్న చిన్న ఊర్లలో అంటే ఇంత పెడితే అంత వస్తుందంట అంటే ఎవడైనా సరే పెట్టాలనుకుంటాడు. ఈ కేసులో కానిస్టేబుల్, చదువుకున్న వాళ్ళు, ఆ ఊర్లో సర్పంచ్లు, కొంచెం ఆ టైప్ వాళ్ళు, ఈ టైప్ వాళ్ళు, పెద్ద మనుషులు అందరూ పెట్టేశారు. ఎందుకంటే ఈ 22-26 సైజు గాళ్ళు ఏం చేశారంటే ఆ ఊర్లో హ్యాపీ బర్త్డేలు వచ్చినప్పుడల్లా హోర్డింగ్లు, యూత్ ఇది, నెక్స్ట్ మన గణేష్ మండపాలకి బాగా ఖర్చు పెట్టేవాళ్ళు, ఇంకేముంటాయి మనకి తెలంగాణలో ఫెస్టివల్స్, బోనాలు ఉన్నప్పుడు బాగా ఖర్చు పెట్టడం, సమ్మక్క సారక జాతర ఉంటే వీళ్ళందరూ తీసుకురావడం, ఇట్లాంటి హడావిడి చేశాడు. దేవరకొండలో ఒకడు, ఈ దేవరకొండలో ఒకటి చూసిన ఇంకొకటి ఏం చేశాడంటే మా సొంత ఊరు కూడా ఒకటి ఉంది కదా కర్నూలులో, గుత్తి, అక్కడ నేనెందుకు చేయకూడదని అక్కడ వాడు మొదలు పెట్టాడు. సో క్రమక్రమంగా ఎటు తిరిగినా వాడి మొహాలే కనబడేవి ఆ గుత్తి మొత్తంలో. అంత బాగానే ఉంది, కానీ ఆ మంగ్లీ గురించి ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆమె కూడా గుత్తామే అని నాకు తెలిసింది. అరే మన గుత్తా మంగ్లీ, మరి ఇంతమంది మనం పరిచయం ఉన్నప్పుడు, మనం ఇంత ఇదైనప్పుడు మంగ్లీని ఎందుకు పరిచయం చేసుకోవద్దు? ఓ రోజు వెళ్ళాడు, ఎప్పుడు 2025లో
ఫ్రెండ్స్ని తీసుకొని ఏదో పబ్లో ఒక ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మంగ్లీని చూసి హీ అన్నాడు. ఉమ్, మంగ్లీ కూడా నవ్వాలా వద్దా అని ఆలోచించింది. గుత్తి 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 అనగానే ఆమె కూడా పల్లెకిలు ఇచ్చింది. ఉమ్. ఇక మరి మన సొంతూరు సొంతూరు నుంచి వచ్చినప్పుడు ఆ మాత్రం పల్లెకిలు ఇచ్చకపోతే సెల్ఫీ ఇవ్వకపోతే మళ్ళీ అది ఇంకో ఇష్యూ. అవును. ఎందుకైనా మంచిదిలే అని చెప్పి హీ 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 అనేసి ఉమ్, అతను ఒక సెల్ఫీ ఇక అది పట్టుకొని ఓకే. వీడెవడు ఈ అడ్వకేట్ గడు చూడు 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 ఎంత పరిచయమో వీళ్ళకి. మంగ్లీ ఒక సెలబ్రిటీ, ఆమెతోని 10,000 మంది కాదు 20,000 మంది కాదు 10 లక్షల మంది దిగుంటారు ఇప్పుడు ఫోటోలు. ఉమ్, ఇప్పుడు ఆ 10 లక్షల మందిని మైక్రో ఫైనాన్స్ కి ఎందుకు అంటగట్టట్లేదు? ఉమ్, అట్లా ఉంది పరిస్థితి. నెక్స్ట్ మళ్ళీ అంటే వీళ్ళందరూ ఎప్పుడు డబ్బులు ఇచ్చారంటే 2022, 21, 23 అప్పటి నుంచి స్టార్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఏమనుకున్నారంటే ఏవో చిల్లా చితక కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, అదేంటంటే ఫ్లాట్ ఇందులో పెట్టండి మీకు ఏదేదో అవుతుంది కొన్నాళ్ళు. ఇది ఒకటి మోసం తెలుసా? ఊరు చివరి శంషాబాద్ దగ్గర కొనమంటారు నేను ప్లాట్, అవును. నేను ఉండాలంటే ఉండకు, అందులో మా ఏదో అవునవును ప్లాంటింగ్ మ్యాంగో ఫార్మింగ్ చేస్తున్నావు అంటారు. నీదే ఈ డబ్బా ప్రజెంట్ మామిడి చెట్లు ఉన్నాయి అంతే, అవును. జస్ట్ నీకు ఎప్పుడు కావాలంటే చెట్లను నరికేసి వెళ్ళి కూర్చొని కట్టుకో అంతే. అట్లా చెప్తారు. చాలా మంది అవును. దాని మీద నెలకొచ్చే ఆదాయం అంతా నీకే అంటారు. అది ఇస్తారు కూడా. నీకేమి ఇస్తారు తెలుసా యాక్చువల్గా ఏంటి? వాడు ప్లాట్ దొబ్బేశాడు, నీ దగ్గర నుంచి నేను 10 కోట్లు తీసుకున్నా, నీకు నేను ఒక బస్తా మామిడికాయలు ఇస్తే పెద్ద విషయం కాదు, ఏ నంద్యాల నుంచి అన్నా తెప్పించి నీ ఫామ్ మామిడికాయలండి ఇదిగోండి ఈ 3 బస్తాలు మీవే, ఎంత సంతోషం. పిచ్చోడికి అర్థం కావట్లే, వాడు 10 కోట్లు పెట్టాడు అక్కడ డబ్బా మీద. ఆ డబ్బా వాడికి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మామిడికాయల మీద 3 బస్తాలు మామిడికాయలు అయితే వస్తాయి సంవత్సరానికి ఒకసారి అని తృప్తి పడుతున్నాడు. అదేం తృప్తో మనుషులు అట్లా ఉన్నారు నిజంగా. ఈ టైప్ ఆఫ్ మనుషుల్నే వీళ్ళు క్యాష్ చేసుకొని అమ్మేస్తున్నారు. అండ్ ఇంకొకటి, నేను సిల్వర్ బ్రాస్ ఐటమ్స్ కోసం బేగం బజార్ వెళ్ళా, అక్కడ రైస్ పుల్లింగ్ సామాన్లు కూడా అమ్ముతున్నారు డైరెక్ట్ గా అమ్ముతున్నారు. అదేంటి బ్లఫ్ చూస్తాను చూడు ఇలా అది అమ్ముతున్నారు. అమ్మడం కాదు, నీ గూగుల్లో కూడా వస్తుంది వాళ్ళ షాప్ పేరు, నేను చెప్తాను నీకు తర్వాత. కొడితే మా దగ్గర ఉన్న ఐటమ్స్ లో అది కూడా ఉంటది. అంటే జనాల్ని ఏం చేస్తున్నారో ఎట్లున్నారో అర్థం కావట్లేదు, జనాలు కూడా మోసపోతున్నారు, కామన్ ఇది. సో ఇట్లాంటి ఫైనాన్స్ అన్ని వీళ్ళు చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి, వీళ్ళ కన్ను ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ మీద పడింది. మనందరం కలిసి సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడతాం. సరేరా బాబు, సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టారు, నీకు సిమెంట్ ఎట్లా వస్తుందో తెలియదు, ఎంత పెట్టుబడి వస్తుందో తెలియదు, ఎంత రాబడి వస్తుందో తెలియదు, అసలు అది ఎవరికి అమ్మాలో తెలియదు, ఎట్లా మార్కెట్ చేయాలో తెలియదు. ఆల్రెడీ మార్కెట్ లో మహా సిమెంట్ కంపెనీలు బోల్డ్ అన్ని ఉన్నాయి. అంతెందుకు, అదేంటిది 5 ఏళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రికే ఉంది సిమెంట్, అవునా? నెక్స్ట్ పాలించే వాళ్ళ సన్నిహితులకు కూడా ఉంటాయి సిమెంట్ ఫ్యాక్టరీలు. నువ్వు ఎవడు మధ్యలో పెట్టడానికి సిమెంట్ ఫ్యాక్టరీ, ఏబిసి సిమెంట్ ఫ్యాక్టరీ ఎవడు కొంటాడు నీ సిమెంట్? ఇప్పటికి కూడా అడ్రస్ లేకుండా బోల్డ్ అని సిమెంట్లు కొనకుండా అట్లా ఉన్నాయి, ఇట్లా ఏడుపు మొహాలు వేసుకొని మార్కెట్ లో. నువ్వు వచ్చావు, సరే వీళ్ళందరూ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరు ఓపెనింగ్ అంటే అప్పుడు వచ్చింది కత్తిరింపుకు మంగ్లీ, ఇంకా రాలా కత్తిరింపులకు ఆవిడ వస్తది అని చెప్పారు. అంతే, గబగబా అమ్మేశాడు. అంటే ఆమె ఎందుకు వస్తుంది అంటే, ఆమె ఎందుకు వస్తున్నట్టు తెలీదా నీకు, మాకు ఎంత ఉందో? ఏముందిరా బాబు మీకు, అలా చిన్న చెల్లి లేదా నేను? అవునా, ఏది చూపి, ఇదిగో చూడు, మేము ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన మంగ్లీ, ఇల్లు కూలగొట్టేటప్పుడు వచ్చిన మంగ్లీ, పైకి ఒప్పేసేటప్పుడు వచ్చిన మంగ్లీ, కిందికి ఒప్పేసేటప్పుడు వచ్చిన మంగ్లీ, మెట్టు ఎక్కేటప్పుడు మంగ్లీ, మెట్టు దిగేటప్పుడు మంగ్లీ, ఓ 10 ఫోటోలు చూపించేసాడు. అందులో ఎక్కడ ఏదో మూలకి మంగ్లీ ఉంది ఆ గ్రూప్ ఫోటోలో. ఇవన్నీ చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు కొంతమంది మేము మోసపోయామండి అని చెప్పారు. ఎవడు మోసం చేసింది? ఫలానా హేమకాంత్, ఫలానా ఆ కాంత్, ఫలానా ఈ కాంత్ అని చెప్పట్లా. సరే, ఎవడో ఒకడు మోసం చేశాడు. ఎట్లా మోసపోయారు అంటే, ఆయన మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు, మాకు ఆ పేరు చెప్పాడు. అదొక్కటి పట్టుకున్నాడు అడ్వకేట్. ఈ అడ్వకేట్ గాడికి దగ్గరికి అదృష్టం కొద్ది అది వచ్చింది. ఎందుకంటే వీడికి గతంలో మంగ్లీకి చిన్న పరిచయం ఉంది. ఏంటి, వీడికి ఏంటంటే అద్దంలో మొహం చూసుకొని తలదూకునే అలవాటు ఉండే, కొంచెం ఫేమస్ అవ్వాలి. అట్లా ఒక టైంలో మంగ్లీ దగ్గర మంగ్లీ నన్ను ఫేమస్ చెయ్యు సర్లే చూస్తాలే అంతకు ముందు వీళ్ళకి. ఆమున్న బిజీలో ఇప్పుడు అంత ఎందుకు, నిన్నే ఎవడన్నా వచ్చి నన్ను ఆర్టిస్ట్ చేయాలి అంటే నువ్వు ఏం చేస్తావు? అలానే అంటే నీకు ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. నువ్వు వాడిని ఏం చేయలేవు, వాడు ఇలా ఉంటాడు, కానీ అట్లా అని చెప్పేసి వాడిని ఇగ్నోర్ చేయలేవు. ఎందుకంటే బాగా తెలిసినోడు, నీకు బాగా చుట్టాలకి మంచి కొడుకో ఎవడో వాడు, వాడిని దూరం పెట్టలేవు,
అలానే అవకాశం ఇప్పించలేవు. అవునా? చూద్దామని అంటారు. చూద్దాం చూద్దాం చూద్దాం. కొన్నిసార్లు ఫోన్లు చేసినప్పుడు లేపో, ఎప్పుడో 4-5 సార్లకు ఒకసారి చేస్తావు, మెసేజ్ చేసి ఐల్ కాల్ యూ లేటర్. అంతే. ఇలాంటివే ఆమెకి ఈయన దగ్గర నుంచి వచ్చినాయి. ఓకే. ఇంట్లో చేస్తావా, ఉండు నీ సంగతి చెప్తే, ఏదో రోజు దొరక్కపోవా, పట్టుకున్నాడు వీడు. నెక్స్ట్ నీలాంటి ఒక యాంకర్ మంగ్లీని డెవలప్, అంటే వాడు 1500-1000 రూపాయలు తీసుకున్నప్పటి నుంచి మంగ్లీని చూసాడు ఇండస్ట్రీలో. గత 10 నెలల నుంచి డెవలప్ అయింది. అవునా? మధ్యలో వీడు ఆ ఛానల్లో వాడు డెవలప్ అయ్యాడు, పాటలు పాడుకుంటూ మంగ్లీ కూడా డెవలప్ అయింది. ఈవిడ కొంచెం నేషనల్ వైపు స్టేటస్ వచ్చింది, బాగుంది. ఇంటర్వ్యూ చూద్దాంలే. నేను అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వవా నువ్వు? ఓ రోజు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఈ ఒక రోజు వాళ్ళందరికీ ఈ రోజు మంగ్లీ దొరికింది. ఇష్టం ఉన్నట్టు ఏం చేస్తున్నారంటే, కాదు ఇప్పుడు నువ్వు బాధితుల తరఫున నేను నిలబడతాను వచ్చావు కదా, సరే నిలబడ్డావు కానీ వీళ్ళు మాత్రమే బాధితుల. గతంలో హీరా గ్రూప్ మోసం చేసింది, అగ్రిగోల్డ్ మోసం చేసింది, ఈ రోజు వరకు కూడా ఎవరికి న్యాయం జరగల. వెళ్ళిపోయారు వాళ్ళ దేశాల వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రోజు మీరు ఎందుకు నిలబడట్లా? అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎంతసేపు వీళ్ళకి డబ్బులు ఇప్పించాలనే గొడవ పక్కకు పోయి మంగ్లీని ఏదో చేయాలి, మంగ్లీ దిగి రావాలి, మంగ్లీని అట్లా చేయాలి, మంగ్లీని ఇట్లా చేయాలి. ఏం చేయాలి మంగ్లీని? సో అంటే అందరు కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు ఈమె మీద. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా లాస్ట్ కన్క్లూజన్ కి వస్తే, మొన్న కూడా ఎవరో వచ్చి లైవ్ లో అడ్డంగా దొరికిన మంగ్లీ, 4 కలిసి ఉద్దండులు. మంగ్లీ ఏం చేసింది, అమ్మ గద్వాల్ మహారాణి, ఈ గద్వాల్ మొత్తానికి అరుంధతి తర్వాత నువ్వే మహారాణివి, ఈ గద్వాల్లో ఎవడో ఒక పిల్లోడు నన్ను ఏదో అదేంటిది డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడెవడో కనుక్కోరా, నువ్వు గద్వాలంతా నీకు తెలుసు కదా జల్లడ పడితే అని చెప్పేసి అడిగింది. ఈ మహా తల్లి డైరెక్ట్ ప్రెస్ మీట్ కి వచ్చేసి అందరి దగ్గర పెట్టి ఉంటుంది. ఆమె చెప్పింది, అరే చెప్పురా, కనుక్కోరా, వాడు ఏంట్రా బాబు, ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేసి, నువ్వు కనుక్కుంటావు కాబట్టి నీకు కాల్ చేశా. ఆమె సైలెంట్గా ఉండి ఏం మాట్లాడకుండా, ఏం మాట్లాడట్లేదు, ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు అని అప్పటికి ఈ పిల్ల డౌట్ వచ్చింది. ఈమెమో చూసావా లైవ్ లో మంగ్లీ ఎట్లా అడ్డంగా దొరికింది. ఏం దొరికింది? నేను 150 కోట్లు అక్కడ దాచారా, లేకపోతే గద్వాల్ అరుంధతి కోట కింద దాచారా, లేక పశుపతిని పాతిపెట్టిన దగ్గర నేను 100 కోట్లు దాచా అని చెప్పిందా? లేదే. అసలు డబ్బు మ్యాటర్ కానీ, ఇదే అప్పు మ్యాటర్ కానీ, మోసం గురించి ఏమీ లేదు. ఎవడో నన్ను డిస్టర్బ్ చేసి వాడు అడ్రస్ కనుక్కోనింది. దాంట్లో లైవ్ లో అడ్డంగా ఎక్కడ దొరికింది? సో వీళ్ళు ఏం పోర్ట్రే చేశారు చెప్పు? అందరు అదే చేశారు కదా. అవునవును, అదే అదే చెప్పింది. కాకపోతే నలుగురులో నేను ఎత్తకుంటే నేను మంగ్లీ చేతులు కలిపానని ఉద్దేశంతో ఎత్తానని కూడా తను కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏ యాంగిల్ లో చూసినా సరే ఇంతమంది, అంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక మనిషి బాగా ఎదిగితే సంతోషపడాల్సింది పోయి, అంత ఎదుగుద్దా, దీనికి ఎంత కొవ్వు ఉండు, ఏదో రోజు దీని సంగతి చూస్తా, అట్లా ఉన్నారు మనుషులు. కానీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడని చెప్తున్నారు ఎక్కువ శాతం. దీని మీద ఏమంటారు అన్న? ఎక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మంగ్లీని పరిచయం చేసుకోవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగ్లీని పరిచయం చేసుకోవాలంటే వాళ్ళ తమ్ముడు చుట్టూ తిరుగుతారు, నిన్ను పరిచయం చేసుకోవాలంటే మీ కెమెరామెన్ చుట్టూ తిరుగుతాడు, ఇంకొక హీరోని పరిచయం చేసుకోవాలి, అంతే. వాడు అబ్బాయి పిల్లోడు కాబట్టి బయట హ్యాపీగా తిరుగుతాడు కాబట్టి హ్యాపీగా. అదే మంగ్లీ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళలేరు కదా వీళ్ళు, అంతకు మించి ఏమి లేదు. కానీ ఇంత అవుతుంటే కూడా మళ్ళీ సజ్జనా దగ్గరికి వెళ్ళి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మంగ్లీ గారు నా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎందుకు దీన్ని స్టాప్ చేయలేకపోతున్నారు? అంటే ఇది పబ్లిక్ వైజ్ గా చాలా వరకు అక్కడ చనిపోయినా ఏం జరిగినా మంగ్లీ అని చెప్తున్నారు కదా, దీన్ని ఎందుకు ఒక పోలీస్ స్టాప్ పెడతలేరు? అంటే దీన్ని చేసుకుంటారు. చాలా మంచిదే ఇది 10 రోజులు 12 రోజులు రావడమే మంచిదే. ఎందుకంటే ఫస్ట్ డే ఎప్పుడైతే మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టిందో, ఆ ప్రెస్ మీట్ కూడా వాల్యూ లేకుండా పోయి అందరు ఆమెనే తిట్టారు, చెప్పొచ్చావులే అని. 10 రోజులు 20 రోజులు వస్తున్నా ఈ బాధితులు అనుకున్న వాళ్ళందరి నోర్లు చప్పబడిపోతున్నాయి. అండ్ అడ్వకేట్ ఎవడైతే ఉన్నాడో ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఆ 2 పదాలనే పట్టుకుని అటు ఇటు తిప్పుతున్నాడే తప్ప ఆయన కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. సో నెక్స్ట్ కొలికి రావాలంటే వీరి దగ్గర నుంచి ఇంకేమన్నా రావాలి బయటికి, ఏమి రావట్లా. సో మంగ్లీయే ఇప్పుడు పాపం నిర్దోషి, అనవసరంగా అందరు కలిసి ఆమె టార్గెట్ చేశారని తెలిసిపోయిందిగా. లేట్ అవడం మంచిదే కదా. ఇప్పుడు ఆ పిల్ల యాక్షన్ తీసుకుంటది, పరువు నష్టం దావా అందరికి నిజం తెలిసిన తర్వాత నెక్స్ట్ ఆమె పరువు నష్టం దావా. ఇంకోటి నిన్న మనం మొన్న చూస్తే కనుక బాలాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీడియా వీళ్ళందరూ చాలా మంది వెళ్ళారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారు, మొత్తం ఇల్లంతా ధ్వంసం చేయడం జరిగింది. ఈ బాలాజీ పాత్ర ఏంటి అసలు? బాలాజీ ఇల్లు మొత్తం వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఏముంది? బికాస్ ఒక నిమిషం 40 మందిని ఇంటి మీదకి రాళ్ళు వస్తుంటే పోహా ఇల్లు వదిలి రండి రాని కూర్చుంటావా? మరి ఎవడైనా అంతే కదా, తప్పు చేసినోడైనా అంతే, చేయనోడైనా అంతే. ఖచ్చితంగా 10 మంది వచ్చి నేను టార్గెట్ చేస్తానంటే భయపడతావు, పారిపోతావు, ఏదో చేస్తావు. అంతెందుకు కోవాబన్నోడు ఎగ్జాంపుల్, వాడేం తప్పు చేయాల, ఒక్కసారిగా అందరి మీద పట్టేసరికి వనకల భయం అవుతావు. పీపుల్ ఆర్ అంతే, ఎవరైనా అంతే.
కానీ అడ్వకేట్ గారు మాత్రం మంగ్లీని కంపల్సరీ నేను జైల్లో వేపిస్తాను, ఇది కంపల్సరీ ప్రూవ్ చేస్తా అంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వాడు వెళ్తాడు, ఉమ్, జస్ట్ ఇంకొన్ని రోజులు వాడు వెళ్ళిపోతాడు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మంగ్లీ ఏం చేసింది, వెయిట్ చేసింది. వెయిట్ చేయడం మంచిదైంది, ఆమె తప్పేం లేదని అందరికీ తెలిసిపోయింది. ఉమ్, పోలీసులు కూడా బాధితులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర మోసపోయారో వాళ్ళని తీసుకుంటారు. ఉమ్, ఆ మనీ లాండరింగ్ జరిగిందా లేదా అని చెప్పి కూడా వాళ్ళు అన్ని చూస్తారు. ఉమ్, ఏ టు జెడ్ అది క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈమె ప్రమేయం లేదు అని తెలిసిందో ఆమె ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటది ఓకే. అందరిపైన. వెంటనే వీళ్ళందరూ జైలుకి అయితే వెళ్తారు. అండ్ ఇంకొకటి అడ్వకేట్ అంటున్నావు కదా, అదేంటి నన్ను బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తావా అని చెప్పి పెద్ద రచ్చ చేశారు కదా. 27 వచ్చినా 34 వచ్చినా నువ్వైతే తాగావు కదా, ఉమ్. కోర్టుకి పోలీస్ స్టేషన్ తాగి వెళ్తావా పొద్దున్న? అంటే అప్పుడు ఏదో ఇచ్చారంటున్నారు, కాఫీ టీ ఇచ్చారు పోలీస్ వాళ్ళే అని చెప్పారు. పోలీసు వాళ్ళే ఇచ్చారు, ఇంకా నేను దగ్గరుండి తాగించాడని చెప్పాల. ఉమ్, ఓకే. అది చాలా తప్పది. ఉమ్, నువ్వు అడ్డమైన తాగుడులు తాగి నీకు పొద్దున్న లేస్తే నీ వెనకాల ఇంటి చుట్టూ 10 మంది బాతులు అని తెలీదా? ఉమ్, తాగి పడుకుంటావా? ఎప్పుడు లేపుతారులే అని మనకన్నా సిగ్గుండాలా? ఆ ఓకే. 27 ని కూడా ఎలా సమర్థించుకుంటావు నువ్వు చెప్పు? ఉమ్, ఓకే. ఓవరాల్ గా మంగ్లీ గారి హస్తం లేదని మీరు అంటున్నారు. నాకు కనబడింది, నేను మీకు కనబడింది, అదే ఈ అంటున్నాను కేసులో నేను. ఇప్పటి వరకు చెప్పండి. ప్రెసెంట్, ఓకే. మేబీ తర్వాత ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఈ వచ్చిన వాళ్ళందరి మొహాలు చూస్తే మాత్రం మంగ్లీని వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నారని అనిపించింది. అంటే నిన్న మనము కొన్ని డెత్స్ చూస్తున్నాం, కొన్ని ఇల్లులు చూస్తున్నాం, కొన్ని మీడియా మిత్రులు వెళ్ళి అడగడం జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పే అమౌంట్ ఏదైతే ఉందో అది 1 CR అంటారు, 5 CR 10 CR, కానీ వాళ్ళకి ఆ అమౌంట్ కి ట్రాలీ అయితే లేదు. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, వీళ్ళని చూస్తే అసలు ఇది ఇచ్చారంటారు. దీని మీద ఏమంటారు? ఇది ఎట్లుందంటే యాక్చువల్గా చెప్పాలంటే జంబలకడి పంబలో 1 వెంటనే 2 తర్వాత 3 కదా అంటే ఉమ్. 6 అని పడితే 6 అని చెప్తారు చూడు. అలా అట్లా ఎవరికి దేని మీద క్లారిటీ లేదు. ఉమ్, పక్కోడు ఏం చెప్తాడో చూస్తున్నాడు. ఈ పక్కోడు 6 అంటాడు, ఆ పక్కోడు 7 అంటాడు. ఉమ్, 6 అనాలా 7 అనాలా, ఎందుకైనా మంచిదని చెప్పి మధ్యలో ఉండి 5 అందామని వీడు అనుకుంటాడు. ఓకే. ఇది తప్పే, అది తప్పే, ఇది తప్పే. ఉమ్, ఓకే. వీళ్ళని అంటే ఆ, వీళ్ళందరికీ నేర్పించాల్సిన వాడేమో తాగి పడుకుంటే వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? ఓకే. కనీసం వీళ్ళకి నేర్పించాలిగా. అదే. ఇప్పుడు కోర్టులో జడ్జి ముందు గారికి నిలబడేటప్పుడు ఎవరైనా సరే అడ్వకేట్ అనే ఆయన కొంచెం ప్రిపేర్ చేసి పంపుతారు. ఇట్లా అడిగితే ఇలా చెప్పు, ఏదన్నా నాకు తెలియదు అని చెప్పు, లేదా తెలుసు అని చెప్పు, లేదా అది చెప్పు, ఇది చెప్పు, ప్రిపేర్ చేసి పంపి ఏదో ఒకటి చెప్పనే పంపుతారుగా. అదే. ఈ చెప్పు అనేటోడే తాగేసి పడుకుంటే వీళ్ళు ఏం చెప్తారు? అదే. ఓకే.